అభివృద్ధి ఏ రకంగా తయారైంది అంటే ఎందుకో తీర్మానం పెడతా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక అంశాలని విభజన చట్టంలో పొందుపరిచారు. పోలవరం గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, వెనుకబడిన ప్రాంతాల గురించి కానీ, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రమే పోలవరాన్ని కట్టాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, వెనుకబడిన జిల్లాలకి ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేకూరేటటువంటి, యావత్ ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరేటటువంటి కార్యక్రమాన్ని బిల్లు రూపంలో ఉంటే కేంద్రం దగ్గర దాని మీద ఒత్తిడి తీసుకురాకుండా, దాని మీద అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకుండా, ఎందుకని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పార్లమెంట్ సభ్యుల మూలంగా ఏర్పడింది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కానీ, ఆంధ్రుల యొక్క గౌరవాన్ని కానీ పెంపొందించే విధంగా మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అదేమీ లేకుండా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అమరావతి పేరు మీద 70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పనులన్నీ డిస్పర్స్మెంట్ చేశారు. మేమేమైనా వ్యతిరేకమా? కట్టద్దన్నామా? అమరావతికి వ్యతిరేకం అని చెప్పని మీకు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారుగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్టు అమరావతి పట్ల ఏ రకంగా మా వైఖరి ఏంటనేది క్లియర్గా చెప్పారు. చూసి నేర్చుకుని సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, కేంద్ర మంత్రులకు కానీ, బాధ్యత ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి విపులంగా సమాధానం చెప్పండి. అంతే తప్ప అమరావతికి వైసీపీ వ్యతిరేకం అని చెప్పని ఒక దుష్ప్రచారాన్ని నమ్ముకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి, మార్చడానికి ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కృషి చేయట్లేదు. దానికి ఉదాహరణే తీర్మానం డ్రామా. ఏంటి కేంద్రం పార్లమెంటు ఆమోదిస్తే ఏంటి మార్చలేరా? ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది. ఏం చేశారు? మీరే ఏం చేశారు? విభజన చట్టంలో ఉన్నటువంటి పోలవరానికి పూర్తిగా కేంద్రమే నిధులు ఇవ్వాలి అని చెప్పింది. దాన్ని మీరే మార్చారు. చట్టాలు మార్చి మీరు మళ్ళీ ఎవరు దీనికి మేము వ్యతిరేకం అని చెప్పేటటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేటటువంటి పరిస్థితిలో లేరు. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని అబాస్పాలు చేసినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతి అని జపం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తుంది. కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అందరికీ మంచి జరగాలి అనేది మా యొక్క నినాదం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి దమ్మున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికైనా ఉంటే వచ్చి రేపు సమాధానం చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను.